హాయ్ అండి. అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తాను. డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్నా మళ్ళీ మధ్యతరగతి ఆడవాళ్ళకి ఇది మంచి మనీ సేవింగ్ ఐడియా అండి. రోజు మనం చేసే ఖర్చుల్లోనే రోజుకు ఒక రూ. 60 చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. ఈ పద్ధతిలో కనుక సేవ్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, రూ. 60 మనము ఒక 21,900 రూపాయల నుంచి రూ. 1,09,500 దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా చూడండి. అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే ఇలా మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోస్ అయితే ఉంటాయండి మన ఛానల్లో. ఈ మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్లో డబ్బులు దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టాలి కదా, అలాంటి స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ అయితే ఉన్నాయి. అంటే పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన స్కీమ్స్ అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చూడండి ఆ వీడియోస్ కూడాను. ఇంకా ఈ వీడియోలో మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదండి. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, రూ. 21,900 నుంచి రూ. 1,09,500 దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇంక ఇప్పుడు మనకి 1 ఇయర్కి ఒక 12 నెలలు ఉంటాయి కదండి. 12 నెలలకి మొత్తం రోజులు కలిపి 365 రోజులు ఉంటాయి కదండి. అంటే ఒక 1 ఇయర్కి మనకి 365 రోజులు ఉంటాయి కదా. ఇది 1 ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అండి. ఒక 1 ఇయర్కి మనకి 365 రోజులు ఉంటాయి కదండి. ఈ 365 రోజులు కూడా మనము రోజుకు ఒక రూ. 60 చొప్పున సేవ్ చేసుకోవాలి. రోజుకు ఒక రూ. 60 చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి, 365 రోజులు సేవ్ చేసుకున్నారనుకోండి, 1 ఇయర్కి మనము రూ. 21,900 అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే 60 × 365 రోజులు అంటే రోజుకి రూ. 60 చొప్పున 365 రోజుల పాటు సేవ్ చేసుకుంటాం కాబట్టి రూ. 21,900 అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఇది మంత్లీ మనీ సేవింగ్ ఐడియా కాదు, రోజు డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవాలి. ఇలా రోజు మీ దగ్గర లేవనుకోండి, మంత్లీ సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు. అవి ఎలా సేవ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు రోజుకి రూ. 60 అని చెప్పాను కదా, అలా మనము నెలకి అంటే ప్రతి నెల కూడా అంటే మనకి 12 నెలలు ఉంటాయి కదండి. 12 నెలల్లో కూడాను ప్రతి నెల మనము రూ. 1,825 చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. అంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళేమో రోజు కూడాను రూ. 60 చొప్పున సేవ్ చేసుకోవాలి 1 ఇయర్ పాటు. ఇలా ఏ రోజు డబ్బులు ఆ రోజు కొంతమంది దగ్గర ఉండవు కదండి. మంత్లీ శాలరీస్ వస్తూ ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళైతే మంత్ స్టార్టింగ్లో కానీ మంత్ ఎండింగ్లో కానీ ఒక రూ. 1,825 చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి. ఇలా ఒక 12 నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, రూ. 21,900 అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే ప్రతి నెల కూడాను రూ. 1,825 చొప్పున సేవ్ చేసుకోవాలి. రోజు సేవ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళేమో రోజుకు రూ. 60 చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. అంటే చాలామందికి ఏ రోజు సంపాదన ఆ రోజు వస్తూ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు చక్కగా ఇలా రోజుకి రూ. 60 చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు. అంటే కొంతమంది అయితే ఈ మధ్య మెసేజ్ అయితే చేశారు, వాళ్ళకి రోజుకి రూ. 500 రూ. 300 అలా శాలరీస్ అలా వస్తూ ఉంటాయి అంటండి. అలాంటి వాళ్ళు అయితేనో చక్కగా ఒక రూ. 500 శాలరీ వచ్చిందనుకో, ఒక రూ. 440 ఖర్చులు చేసినా కానీ ఒక రూ. 60 సేవింగ్స్ అనేటివి చేసుకునే విధంగా చూసుకున్నాం అనుకోండి, చక్కగా 1 ఇయర్కి రూ. 21,900 అయితే సేవ్ చేసుకోవచ్చు. అలా ఏ రోజు సంపాదన ఆ రోజు రాని వాళ్ళు ఉంటారు కదా, అంటే నెల మొత్తం మీద ఒకేసారి శాలరీస్ వస్తూ ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళమైతేను చక్కగా ఇలా నెల మొత్తం మీద ఒకేసారి స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ, మంత్ స్టార్టింగ్లో కానీ మంత్ ఎండింగ్లో కానీ ఒక రూ. 1,825 చొప్పున ఒక 12 నెలల పాటు సేవ్ చేసుకున్నా కానీ రూ. 21,900 అయితే సేవ్ చేసుకోవచ్చండి. అంటే ఇవన్నీ కూడాను మనం చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకొని చక్కగా సేవింగ్స్ రేటు చేసుకోవచ్చండి. మంత్ స్టార్టింగ్లో సేవ్ చేసుకోవడం బెస్ట్ అండి. మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు మంత్ స్టార్టింగ్లో ముందుగానే, ఇప్పుడు మనకు ఒక రూ. 20,000 శాలరీ వచ్చిందనుకోండి, లేదు ఒక రూ. 10,000 శాలరీ వచ్చినా కానీ, ఎంత వచ్చినా కానీ వాటిలో నుంచి మనము ఒక రూ. 1,825 చొప్పున తీసుకొని ముందుగానే ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా కదమా డబ్బులతోనే మనం ఖర్చులు అనేటివి చేసుకునే విధంగా చూసుకోవాలి. అదే చివరిలో తీసుకుందాంలే అని చెప్పేసి, అంటే మంత్ ఎండింగ్లో తీసుకుందాంలే అని చెప్పేసి అలానే ఖర్చులు చేస్తూ ఉన్నాం అనుకోండి, మంత్ ఎండింగ్ మిగుల్చుకుందాంలే అని చెప్పేసి కొంతమంది దగ్గర మిగుల్చుకోలేం కదా. అలా కాకుండా ఇలా డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళైతేనూ ముందుగానే తీసుకొని ఈ నెల ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో ముందుగానే తీసుకొని ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా కదమా డబ్బులు మన దగ్గర కొంచెం తక్కువ ఉంటాయి కదండి, ఇంకా తక్కువ ఉన్నాయి వీటితోనే మనము ఈ మంత్ అంతా కూడాను ఖర్చులు చేయాలి అని చెప్పేసి అలా చేస్తూ ఉంటాం కదండి.
నేనైతేను ఇలా డబ్బులు సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కొక్కసారేమో ముందుగానే తీసుకొని పక్కన పెట్టుకుంటాను. ఒక్కొక్కసారేమో నేను చేసే ఖర్చుల్లోనే ఇప్పుడు కూరగాయలకి వెళ్ళామనుకోండి, కూరగాయలకి నేను కొంత అమౌంట్ అని చెప్పేసి తీసుకువెళ్తాను. వాటిలో డబ్బులు ఏమన్నా మిగిలినాయి అనుకోండి, అవి ఒక పక్కన పెట్టుకుంటాను. అలా ఇంకా తర్వాత ఇలా సరుకులకి అలా వెళ్ళినప్పుడు కొంచెం అమౌంట్ తీసుకెళ్తాం కదా, వాటిలో ఏమైనా మిగిలినాయి అనుకోండి, అయ్యో పక్కన పెట్టుకొని అలా ఒక అమౌంట్ అయ్యేలాగైతే చేసుకుంటాను. అలా అయినా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ముందుగానే తీసుకొని ఒక పక్కనైనా పెట్టుకోవచ్చండి. అలా మంత్ ఎండింగ్లో మనం ఖర్చులన్నీ చేసేసేయంగా మిగిలిన డబ్బులైనా సేవింగ్స్ కింద చేసుకోవచ్చు. అలా సేవ్ చేసుకోలేని వాళ్ళైతేను ముందుగానే తీసుకొని ఒక పక్కన పెట్టుకోవచ్చు. చాలామందిమి నేనైతే ఫస్ట్లో చిల్లర మిగిలినాయి అనుకోండి, వేటికో వాటికి ఖర్చులు చేస్తూ ఉండేదాన్ని. సేవింగ్స్ చేసేదాన్ని కాదు. తర్వాత సేవింగ్స్ అనేటివి చేస్తున్నాను. స్టార్టింగ్లో చేసేవాళ్ళు అయితే డబ్బులు అంటే ఇప్పుడే బిగిన్ చేసేవాళ్ళు సేవింగ్స్ అలాంటి వాళ్ళు అయితేనో ముందుగానే తీసుకొని ఒక పక్కన పెట్టుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఏటుకో వాటికి ఖర్చులు చేసేస్తూ ఉంటాము. ఇంకా సేవింగ్స్ అనేటివి ఏం చేసుకోలేము కదా. ఇప్పుడే సేవింగ్స్ చేసుకోవటం బిగిన్ చేసిన వాళ్ళైతేనో ముందుగానే మనకు వచ్చే శాలరీలో ముందుగానే తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి డబ్బులు అనేటివి, మనం సేవ్ చేసుకోవాలనుకున్న డబ్బులు అనేటివి. ఇలా మనము నెలకి ఒక 1825 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళైతేను రోజుకు ఒక 60 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి. ఎలా సేవ్ చేసుకున్నా కానీ 21,900 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అదే మనం ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఇలానే అంటే రోజుకు ఒక 60 రూపాయల చొప్పున ఒక 2 ఇయర్స్ పాటు అయినా సేవ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే రోజు డబ్బులు సేవ్ చేసుకోలేని వాళ్ళేమో నెలకు ఒక 1825 రూపాయల చొప్పున ఒక 2 సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి, 43,800 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. అదే ఒక 3 ఇయర్స్ పాటు అంటే రోజుకు ఒక 60 రూపాయల చొప్పున ఒక 3 సంవత్సరాల పాటైనా దాచుకోవచ్చు. అలా రోజు దాచుకోలేని వాళ్ళేమో నెలకు ఒక 1825 రూపాయల చొప్పున ఒక 3 ఇయర్స్ పాటు అంటే 3 ఇయర్స్ అంటే మనకి ఒక 36 నెలలు అయితే ఉంటాయి కదండి. ఇలా 36 నెలలు కూడాను నెలకు ఒక 1825 రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, 87,600 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇలానే ఒక 4 ఇయర్స్ పాటు అంటే రోజుకు ఒక 60 రూపాయల చొప్పున ఒక 4 సంవత్సరాల పాటైనా సేవ్ చేసుకోవచ్చు. లేదు అలా రోజు డబ్బులు సేవ్ చేసుకోలేని వాళ్ళేమో రోజుకు ఒక 1825 రూపాయల చొప్పున ఒక 4 ఇయర్స్ పాటు అంటే 4 ఇయర్స్ అంటే మనకి 48 నెలలు అయితే ఉంటాయి కదండి. 48 నెలలు కూడాను నెలకు ఒక 1825 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి 87,600 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. అండ్ ఇలానే ఒక 5 ఇయర్స్ పాటు అంటే రోజుకు ఒక 60 రూపాయల చొప్పున ఒక 5 ఇయర్స్ పాటు అయినా సేవ్ చేసుకోవచ్చు. లేదు ఇలా సేవ్ చేసుకోలేని వాళ్ళంటే రోజు డబ్బులు సేవ్ చేసుకోలేని వాళ్ళేమో నెలకి ఒక 1825 రూపాయల చొప్పున ఒక 5 ఇయర్స్ పాటు అంటే 5 ఇయర్స్ అంటే మనకు ఒక 60 నెలల పాటు సేవ్ చేసుకోవాలి. 5 ఇయర్స్ అంటే ఇలా ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 1,09,500 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి. మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళకి ఇదొక మంచి మనీ సేవింగ్ ఐడియా అండి. అంటే చాలామంది ఆడవాళ్ళము ఇంట్లోనే ఉంటూ ఉంటాము, మనకు సంపాదన అనేది ఏది లేదు, అన్ని హస్బెండ్స్ని అడగాలి అనుకుంటూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళము మన హస్బెండ్స్ మనకి శాలరీస్ తెచ్చిస్తూ ఉంటారు కదా ఖర్చులు చేయమని చెప్పేసి, ఆ ఖర్చుల్లోనే మనం పొదుపుగా ఖర్చు చేసుకున్నాం అనుకోండి చక్కగా డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు. చక్కగా ఆ సేవ్ చేసుకున్న డబ్బులు పెట్టి మనం కూడా మనకు కావాల్సినవి అయితే కొనుక్కోవచ్చు. అంటే అలా సేవ్ చేసుకున్న డబ్బులు మనకి ఇంకా మన అవసరాలకైతే ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైనా మన హస్బెండ్స్కి అవసరాలకు కావాలనుకున్నా కానీ ఇవ్వచ్చు కదా చక్కగా. మనం కూడా శాలరీ అనేది వస్తున్నట్లే మనకు కూడా నెలకి ఎంతో కొంత మనం సేవింగ్స్ చేసుకుంటే మనకు కూడా అది శాలరీ కింద అయితే ఉంటుంది కదండి. ఇంకా ఈ వీడియోలో అయితే నేను పల్లీలను జీడిపప్పుతో అయితే ఇలా అయితే చేశానండి. ఫస్ట్ అయితే పల్లీలు ఫ్రై చేసుకొని అండ్ జీడిపప్పు కూడా ఫ్రై చేసుకున్నాను. పల్లీల మీద పొట్టంతా తీసేసేసుకొని ఇంకా పాకం అయితే పట్టుకున్నానండి. పాకం చూశారు కదా, ఒక 2 కప్పులు బెల్లానికి 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి పాకాన్ని. కొంచెం మరిగిన తర్వాత వాటర్లో అయితే వేసి చూసుకుంటూ ఉండాలి. గట్టిగా ఉండలాగైతే ఇంక ఈ పల్లీలు అనేటివి వేసేసేసుకోవాలి దాంట్లో. నేను పల్లీలను జీడిపప్పుతో అయితే చేశానండి, 2 కలిపి చేశాను. ఒక్కొక్కసారి అయితే విడివిడిగా చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి ఏమో 2 కలిపి చేస్తూ ఉంటాను. ఎలా చేసినా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. ఇలా పల్లి ఉండలు ఇంట్లోనే చేసుకోవచ్చు మనం ఈజీగా, బయట కొనే కన్నా ఇలా వీటిల్లో మనం ఖర్చులు తగ్గించుకోవచ్చు అండి. బయట కొనేవి కూడా కొన్ని మనం ఇంట్లో చేసుకుంటే డబ్బులు అనేటివి ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ చేసుకోవచ్చు కదా. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.